అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన కొడుకు వివాహ ఆహ్వానం అందజేయడానికే చంద్రబాబుని కలిశారని షర్మిల అంటున్నారు. అయితే దాదాపు 20 నిమిషాల పాటు సాగిన వారి భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు షర్మిల భేటీ చర్చనీయాంశంగా మారింది. గతంలో తన తండ్రికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ తన అన్న కోసం ప్రచారం చేసిన సమయంలోనూ టార్గెట్ గా ఉన్న చంద్రబాబును ఇవాళ కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలవటం వైసీపీ శ్రేణులకు మింగుడు పడుతున్నట్లుగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబు నివాసంలో కలిశారు. గతంలో వైఎస్ హయాంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న బాబు ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కి ప్రధాన ప్రత్యర్థి అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2 ఎన్నికల్లో జగన్ తరపున ప్రచారం చేసిన షర్మిల సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేశారు. బాయ్ బాయ్ బాబు అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ ను కూడా వినిపించారు. అలాంటి షర్మిల తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్న క్రమంలో షర్మిల భేటీ ఉత్కంఠను రేపుతోంది. షర్మిల స్వయంగా చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్లను కూడా రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన ఆమె ఆ తర్వాత మీడియా ముందు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించాను అని తెలిపారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో వివాహానికి చంద్రబాబు వస్తారని చెప్పారని, తమ భేటీలో దివంగత వైఎస్తో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల పేర్కొన్నారు. పండగ వస్తేనో ఏదైనా పెళ్లి వస్తేనో వాళ్ళకు ఒక కేక్ పంపిస్తే ఆన్ అ ఫ్రెండ్లీ నోట్, పర్సనల్ గా బిటర్నెస్ ఉండకూడదు, అందరం ఫ్రెండ్లీగా ప్రజల కోసం పని చేయాలి అన్నది కాన్సెప్ట్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారిని పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చాము, ఇది పొలిటికల్ కానే కాదు. చంద్రబాబు గారు ఒక తెలుగుదేశం పార్టీకి నాయకుడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తను. మాకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండదు, ఉండకూడదు, ఉండబోవు కూడా. రాజశేఖర రెడ్డి గారు కూడా తన సొంత పిల్లల పెళ్లిలకు కూడా చంద్రబాబు గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూడా రావటం జరిగింది, మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇదేమీ వింత కాదు, విచిత్రం కాదు. సో దీన్ని ఒక ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ లో చూస్తే అందరికీ. ఎన్నికలలో కాంగ్రెస్ ఏ బాధ్యత అప్పగించినా కూడా తాను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేస్తున్నారు. కావాలని ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని పేర్కొన్న షర్మిల క్రిస్మస్ పండుగ సందర్భంగా చంద్రబాబుకు, లోకేష్ కు స్వీట్లు పంపామని, కేటీఆర్ కు, కవితకు, హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపామని చెప్పుకొచ్చారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా షర్మిల వెళ్లి చంద్రబాబును కలవడంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కి పడుతున్నాయి. షర్మిల కాంగ్రెస్ లీడర్ గా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తుండటమే వారికి మింగుడు పడటం లేదు. షర్మిల కాంగ్రెస్ బాట పట్టకుండా చేయడానికి వైసీపీ అధిష్టానం రాయబారాలు నడిపిందని, అవి ఫలించలేదన్న ప్రచారం ఉంది. ఆ క్రమంలో షర్మిల ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, సోనియాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిపోయారు. అప్పటికే క్రిస్మస్ పండుగ సందర్భంగా నారా లోకేష్ కు గిఫ్ట్ ను కూడా పంపారు. దానిపై వైసీపీ నేతలు నానా రాద్ధాంతాన్ని చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కొడుకు పెళ్లికి ఆహ్వానించడంతో తెగ ఉడికిపోతున్నారంట. అయితే చంద్రబాబుకు తనకు ఎటువంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పిన షర్మిల ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల సేవ చేయడం కోసమే ఉన్నామని చెప్పారు. తామంతా ప్రజల కోసమే ఉన్నామని చెప్పడం ద్వారా ఆమె టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చారని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా షర్మిల వెళ్లి బాబుతో భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కీలక మార్పులకు సంకేతంగా చెప్పవచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. ఎన్నికలకు టైం దగ్గర పడుతూ ఉంటే కొత్త ఎత్తుగడలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. డైరెక్ట్ గా అనకపోయినా షర్మిల చంద్రబాబు వదిలిన బాణమనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.
షర్మిలకు ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉందని, షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక టీడీపీ అధినేత బాబు హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని, ఆమె కాంగ్రెస్ లో చేరటం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టమూ లేదని, ఏపీలో కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదు, ఆ పార్టీని మేము పట్టించుకోబోమని సజ్జల వ్యాఖ్యానించారు. నిజంగా షర్మిల అడుగులు వెనక చంద్రబాబు ఉన్నారా అంటే క్లారిటీ కనిపించదు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే మాత్రం ఇదే నిజమనిపిస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బాబు అనూహ్యమైన ఎత్తుగడ వేశారనే చర్చ కూడా జరుగుతోంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ఏపీలో టీడీపీ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా అలాగే ఉంది. మరోవైపు జనసేనకు కాపు వర్గం ఓటు బ్యాంకు అండగా నిలుస్తోంది. ఇలాంటి తరుణంలో వైసీపీని ఎన్నికల్లో ఓడించాలంటే రెడ్డి వర్గంతో పాటు క్రిస్టియన్ ఓటు బ్యాంకును కూడా చీల్చాల్సి ఉంటుందని బాబు భావించి అందుకే షర్మిలను కాంగ్రెస్ లో చేర్పించారని వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఆమె ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు చేపడితే వైసీపీ వైపు మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకులో కూడా చీలిక వస్తుందని, అలాగే వైసీపీ ఓటు బ్యాంకును చీల్చడమే అసలు వ్యూహమని వైసీపీ వర్గాలు అంటున్నాయి. షర్మిల వెనుక టీడీపీ ఉంది కాబట్టే ఇటీవల ఆమె క్రిస్మస్ గిఫ్ట్ ను నారా లోకేష్ కి పంపారని, తెలంగాణలో అందుకే కాంగ్రెస్ కి మద్దతు ఇస్తూ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదని, తద్వారా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు పరోక్ష సాయం చేశారని, దాని వెనుక కూడా బాబు వ్యూహం ఉందనే ప్రచారం తెరపైకి వస్తోంది. అన్న జగన్ పై వ్యతిరేకతతో ఉన్న షర్మిల జగన్ తో సన్నిహితంగా ఉండే కేసీఆర్ ను ఓడించడానికి తన వంతు ప్రయత్నం చేశారంటున్నారు. ఏదేమైనా షర్మిల ఎంట్రీతో జగనన్న వదిలిన బాణం రివర్స్ అయింది. ఇక ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.